బేటా, భలే నేర్చుకున్నానైనా. లేకపోతే బుద్ధ స్టాచ్యూ పెచ్చులు ఊడిపోయి ఊడి పడడం అవుతుంది. అమ్మో పెద్దమ్మ, నేను వెళ్ళాను కదా బుద్ధుడి దగ్గరికి, మరి సంక్రాంతి అప్పుడు వెళ్ళాను కదా బుద్ధుడి దగ్గరికి, బుద్ధుడిని మొత్తం తిరిగేసి వచ్చాను కదా. పిక్స్ కూడా పెట్టావంటగా. ఏ పో బాబీ, మామో నన్ను ఆడుకునేటోళ్ళు ఎంత మంచిగా ఉన్నారు మామోయ్. అక్క నేను వెళ్ళిపోయినాక పొలం పనులు జరుగుతాయి. ఆడవాళ్ళు కదా అన్ని పనులు చేస్తారు, మంచిగా వంటలు చేసి ఫ్యామిలీకి పెడతారు మమ్మీ. అవునా, భలే నిజాలు చెప్తున్నావు బేట. ఏం ఆలోచిస్తున్నావురా అనుగా. అను అక్క హాయ్ అంటున్నాడు. ఇడ్లీ వడ అవకాశం విటల్ కామత్ జీవిత కాత్ర. హాయ్ బాబీ గారు అంటుంది అను గారు. నా అమ్మో, తను నువ్వు తిన్నావా అను అక్క. తిన్నాను, నువ్వు తిన్నావా అక్క గారు. బాబీ తిన్నావా అనుగారు. ఏం తిన్నారు, తినకుంటే ఏం తినాలని ఆలోచిస్తుంది. వామ్ము, పొలం పనుల కోసం ఒక ఆమెను పెట్టుకున్నాను, ఆమె చూసుకుంటుంది. ఓకే ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న అక్క. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై నమః. శుభ మధ్యాహ్నం. వారా భోజనం చేసావా? శ్రీనివాస్ గారు బాగున్నారా? ఏం చేస్తున్నారు ఇంకా? హెడేక్ స్టార్ట్ అనుకున్నా కదా పెద్దమ్మ. నాకా అలా ఏం లేదు బేటా. భోజనం చేశారా అక్క? చేయలేదురా, చేస్తాను, తింటున్నా బాబీ అంటున్నారు. 34గా లైక్ కొట్టాను స్వప్న అక్క, థ్యాంక్ యూ. బతకాలి అంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అని కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కడతారంట ఈ లోకం ఇప్పటి రోజులలో. అవునా శైలజ అక్క? భోజనం రోటీ చేస్తా అనింది కదా. ఓకే బాయ్ అక్క. రాగి రోటీ చేస్తా అనింది బేటా. ఇప్పుడు పూరిన శైలజ గారు. అవునా శైలజకి భోజనం చేశారా? సరే నేను కూడా తినేసి వస్తా. అలాగే బాబీ తినేసిరా. ఏంటి స్పెషల్ బాబీ ఇంట్లో వంటలు? ఇప్పుడు పూరిన శైలజ గారు కాదు, ఇంకా తినలేదు అంటున్నాడు. బాయ్ గాయస్, బాయ్ శైలజ అక్క, బాయ్ రా శైలు. 30 నాకు లైకులు 31 కనపడుతున్నాయి. ఓ మీరు వచ్చారా? చాలా రోజుల తర్వాత వచ్చారు నగేష్ గారు. పన్నీర్ టొమాటో కాజు కర్రీ అండ్ బెండకాయ టొమాటో కర్రీ. ఓ సూపర్ సూపర్. నగేష్ గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? భోజనం చేశారా? చాలా రోజుల తర్వాత వచ్చారు, ఎందుకు మర్చిపోయారా?
మరుమల్లెల మనసు